వచ్చేవారం మంచి ముహూర్తం ఉందంట. మీరేమంటారు బావగారు? నేను అనడానికి ఉంది బావగారు, మీకు ఎలా మంచిదనిపిస్తే అలాగే చేయండి. మరి అల్లుడి గారి అభిప్రాయం? వారిష్టం. వాళ్ళు మన ఇష్టం అన్నారు, మరి నువ్వేమంటావు? వెంగమాంబకి తంతి ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది. ఏ ఎందుకు ఇష్టం లేదంట? అది చిన్నప్పటి నుండి ఆ తిరుమల నాథుడు తప్ప మరో మానవ మాత్రుడు తనకు నాథుడు కాదు అని చెప్పడం, ఆ చేష్టలు, అది చేసిన పిచ్చి పనులు మీకు తెలియనివా? బలవంతంగా మెడలు వంచి అల్లుడు వెంకటాచలపతిని ఆ వెంకటేశ్వర స్వామియే అని మోసం చేసి పెళ్లి చేశాం. నిజం తెలిసాక అది ఎంత రభస చేసింది. సరే, అదంతా ఒక ఎత్తు. ఇప్పుడు వియ్యాల వారితో నేనే స్వయంగా మాట్లాడిన తర్వాత శోభను అమ్మాయికి ఇష్టం లేదండి అని నేను ఎలా చెప్పగలుగుతాను చెప్పు? చెప్తే మాత్రం బాగుంటుందా? ఊళ్ళో నలుగురు నా మొహం మీద ఉమ్మేరు. నాన్నగారు, మీరేం బాధపడకండి. ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. చూడమ్మా చిట్టి తల్లి, ఎన్నో నోములు నోచి ఎన్నో పూజలు చేసి నీకోసం ఆరాటపడ్డాను. కానాల వారింట పుట్టి ఇంచేటి వారి వంశాన్ని మెట్టావు. ఇంతవరకు జరిగినవన్నీ పక్కన పెట్టి ఇక నుంచైనా కొత్త జీవితాన్ని ప్రారంభించు. వాళ్ళు నిన్ను కోడలుగా చేసుకున్నది వాళ్ల వంశాన్ని నిలబెడతామని. ఈ రెండు కుటుంబాల పరువు నీ చేతుల్లో ఉంది. ఇదే నాకు కావాలి. పాలు నేలపాలైనా పరువు వీధి పాలైనా పనికి రాకుండా పోతాయి. కోరుకున్నంత మాత్రాన కొండ మీద దేవుడు దిగివస్తాడా చెప్పు? ఆడదానికి పసుపుతాడు ముడివేసిన వాడే దేవుడమ్మా. ఏమిటొదినా, ముహూర్తం మించిపోతుంటే ఇంకా ఆ పిల్లదానితో కబుర్లేమిటి? ముహూర్తం మించిపోతే కోతి పిల్లలు పుడతారు సుమా. ఏదో ఒక పిల్ల పుట్టడమే కావాలొదినా. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? ఒసే మాణిక్యం, కావేరి, దాన్ని తీసుకురండర్రా. అమ్మా వెంకు, అమ్మా చౌడేశ్వరి దేవి, చలపతి, నా తల్లి. నాయనా చలపతి. చౌడేశ్వరి దేవి, నా తల్లి నాకు కనిపించింది. మండినట్టే ఉంది సంబడం. ఇప్పటి వరకు దేవుడి పిచ్చి దీనికే అనుకున్నాం, ఇప్పుడు అబ్బాయికి కూడా సోకినట్టుందే. చౌడేశ్వరి దేవి, ఏం చేసావే? నేనేం చేయలేదమ్మా. అంతా నా నాథుడు వెంకటనాథుడే చేశాడు. వద్దమ్మా, శోభనపు పెళ్లి కూతురు మీద చేయి చేసుకోకూడదు. క్షమించండి మావయ్య. దాందే ఉందిలే బాబు. జరిగిన దాంట్లో అమ్మాయి తప్పేమీ లేదు. మా వాడి మధ్య మా కులదేవత చౌడీశ్వరి దేవిని ఉపాసిస్తున్నాడు. కోడలు రాత్రి మా వాడికి అలా కనిపించిందట. కుందన బొమ్మ లాంటి పిల్లతో హాయిగా కాపురం వెలగబెట్టి ఓ మనవన్నో మనవరాలనో అందించాల్సింది పోయి ఈ ఉపవాసాలు ఉద్ధరణలు ఏమిటి మరిది? కొంప వీధులో పెట్టడానికి కాకపోతే నువ్వు ఆ బుడి దీర్ఘాలు తీయటం ఆపి లోపల తగలడు. పిల్లల భవితవ్యం ఏమిటా అని మేం బుర్రల బదులు కొట్టుకుంటుంటే మధ్యలో నీ సాధింపులేమిటి? పో లోపలికి పో. అన్నావు, నువ్వు అన్నావురా అన్నయ్య. మొగుడు పోయిందంటే అందరికీ లోకువే. ఏడవండి, అందరూ కట్టుకుని ఏడవండి. ఏమిరా పద్మనాభం, ఏం చేద్దాం? చేయడానికి ఏముంది పెద్దబావా? ఎలాగూ ఈ ముహూర్తం బిడిసి కొట్టింది. మళ్ళీ మంచి ముహూర్తం 3 నెలల దాకా లేదు. ఈలోగా వాళ్ళు అబ్బాయికి నచ్చ చెప్పుకుంటారు. అంతవరకు మనం ఏం చేసినా బిడిసి కొడుతుందనే నా అభిప్రాయం. అన్నగారు మంచి మాట చెప్పారు, అలాగే చేద్దాం. ఏమంటారు బావగారు? నాదే ఉంది బావగారు, ఏది మంచిదైతే అదే చేద్దాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.